మగాళ్ళతో వాళ్ళు కంపాటబిలిటీ ఎన్నో విషయాల్లో ఒక విషయంలోనే కాదు. సో కాబట్టి ఎర్లీ మ్యారేజ్ కూడా కొనుక్కొనేమో మనకి వారసత్వంగా కూడా ఓవేరియన్ క్యాన్సర్ కానీ బ్రెస్ట్ క్యాన్సర్ కానీ రావడానికి అవకాశాలు ఉన్నాయి. సో ముఖ్యంగా అందరు కూడా మహిళలు, ముఖ్యంగా రూరల్ ప్రాంతంలో ఉన్న మహిళలంతా కూడా ఇదేదో ఎంతో ఖర్చుతో కూడుకున్న వైద్యం అని కొంతమంది సిగ్గుపడి అవన్నీ లేకుండా అటువంటి ఏవి తారతమ్యాలు పెట్టుకోకుండా వచ్చి తప్పకుండా ఇక్కడ నిర్వహిస్తున్న ఈ ఆసుపత్రి పెట్టింది అదే బసవతారక అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. పేదవాళ్ళకి తక్కువ ఖర్చుతో వైద్యం అందించడానికి, వాళ్ళ అవగాహన పెంపొందించడానికి. సో మీరు కూడా ఎటువంటి అంటే ఒక సగం క్యాన్సర్ అనేది సగం మానసిక ట్రామా, అది అంటే సగం దాంతోనే మనిషి చచ్చిపోతాడు. సో అటువంటిది ఈ నాన్నగారు మరి అమ్మగారు అయితే క్యాన్సర్తో ఆమె పరమపదించారు. ఆవిడ జ్ఞాపకార్థం ఈ ఆసుపత్రిని స్థాపించడం జరిగింది. ముఖ్యంగా ఇదే నేను చెప్పినట్టు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఆఫ్ ట్రీట్మెంట్, అంతర్జాతీయ పరంగా ఏదైతే ట్రీట్మెంట్ అందుతుందో అలాగే మా సభ్యులంతా కూడా, మా మెంబర్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఉన్నారు, వాళ్ళందరూ కూడా నూరి దత్తాత్రేయుడు గారు ఉన్నారు, అమెరికాలో వన్ ఆఫ్ ద టాప్, అంటే 10వ సంవత్సరం వరుసగా ఆయన బెస్ట్ ఆన్కాలజిస్ట్గా ఎన్నుకోబడ్డాడు ఆయన. అలాగే ఎంతోమంది ఉన్నారు అయాకో నుంచి, ఇండియన్ అమెరికన్ క్యాన్సర్ ఆర్గనైజేషన్, వాళ్ళు సపోర్టు ఎప్పటికప్పుడు మమ్మల్ని అప్గ్రేడ్ చేస్తూ జరుగుతున్న ఈ యొక్క సైంటిఫిక్ డెవలప్మెంట్, ఎక్విప్మెంట్స్ విషయంలో ఏంటి, ట్రీట్మెంట్ విషయంలో ఏంటి మాకు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ వాళ్ళందరికీ, మరియు ముఖ్యంగా భారతదేశ ప్రభుత్వానికి, అలాగే తెలంగాణ ఆంధ్ర ప్రభుత్వాలకి, అలాగే ఈ యొక్క మా బ్యాంకర్స్కి, అలాగే ఈ యొక్క ప్రైవేట్ అండ్ పబ్లిక్ సెక్టర్ ఇండస్ట్రీస్కి, అలాగే పేషెంట్లు కూడా అందరికీ, ఎందుకంటే ఇది ఒక ట్రస్ట్, ఇది నో ప్రాఫిట్ నో లాస్. సో ఈ ఆసుపత్రిని మారల్గా వాళ్ళ ఒక సపోర్ట్ని అందిస్తున్న దాతలందరూ కూడా ఈ సభాముఖంగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, పాత్రికేయులు కూడా ఎప్పటికప్పుడు పేపర్లో ఈ యొక్క అవగాహన మేమేం చెప్తున్నామో దాన్ని అన్ని ప్రాంతాలకి తీసుకెళ్ళి అందరిలో ఒక అవగాహన కలిగజేస్తున్నందుకు పాత్రికేయులకు, అలాగే ముఖ్యంగా నేను చెప్పింది మహిళలు సిగ్గుపడకుండా, ఎందుకంటే ఒక సెల్ఫ్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుంది ఇందులో. సో అదొకటి, ప్లస్ ఖర్చు. ఎప్పుడైతే ఈ ఆసుపత్రిలో అడుగు పెడతారో నేను చెప్పినట్టు ఎలాగైతే ఒక ఈ రోగం రుగ్మత ఎలాగైతే మనిషిని సగం చంపేస్తుందో, అలాగే ఆసుపత్రిలోకి అడుగు పెట్టగానే సగం రోగం నయం ఏమవుతుంది అని మీ అందరు తెలియజేసుకుంటే, ఎన్నో ఒక క్లిష్టమైన పరిస్థితుల్లో వచ్చిన పేషెంట్లకి ఇక్కడ వైద్యం ఇవ్వడం జరిగింది, వాళ్ళని ఈ క్యాన్సర్ బారి నుండి బయటపడడం జరిగిందని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, మరొకసారి మా ఆసుపత్రి యొక్క సిబ్బందికి, డాక్టర్లకి, మెడికల్, నాన్ మెడికల్, పారామెడికల్ అందరూ కూడా వాళ్ళు అందిస్తున్న, అంటే వాళ్ళందరూ ఇది కేవలం ఆసుపత్రి కాకుండా మేమంతా ఒక కుటుంబ సభ్యులుగా ఏమున్నా అన్ని మాలో మేము చర్చించుకుంటూ ఈ యొక్క ఆసుపత్రిని మాతో పాటు సహకరించి ముందుకు తీసుకెళ్ళడానికి మా దోహదపడుతున్న మా కుటుంబ బసవతారక అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కుటుంబ సభ్యులందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.